రాజకీయం మాత్రం అంటే తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్ మాత్రం ఏ మాత్రం కూడా బాలేదు. క్షేమం సంక్షేమం రెండూ కూడా ప్రజలకు లేదు. ఎవరిది వాళ్ళే యమునా తీరే అయిపోయింది. ఒకరిది ఇంటి పంచాయతీ ఉంటే ఇంకొకరిది పార్టీ పంచాయతీలు ఉన్నాయి, అంతే. అంతకుమించి వేరే ఏం లేదు తెలంగాణలో. సో మీరు ఈ పరిణామాలను చూసి ఏం మాట్లాడతారు? అంటే 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము, 1200 మంది పిల్లలు చనిపోయాక ఎంతోమంది త్యాగం చేస్తే వచ్చిన తెలంగాణ, నీళ్లు నిధులు నియామకాలు, స్వేచ్ఛ స్వాతంత్రము ఆత్మగౌరవం, అంటే మానవ వనరులు అద్భుతంగా ఉండి సహజ వనరులు ఉన్న తెలంగాణలో అభివృద్ధి అనేది పాలకులకి చిత్తశుద్ధి ఉంటే అద్భుతంగా అభివృద్ధి చెందొచ్చు. ఒకవైపు కేసీఆర్ గారు తెలంగాణ పేరుతో 2001 ఏప్రిల్ 27 ఆర్ మే 17 సింహగర్జన, ఆ రోజు కేసీఆర్ అనే వ్యక్తి ఎవరికి తెలియదు, అప్పటికి ఆయన పేరు కూడా కేసీఆర్ కాదు. కరీంనగర్ సింహగర్జనలో ఆయన ఏం చెప్పిండంటే, నేను కాపలా కుక్కలాగుంటా, ఎటువంటి పదవులు తీసుకోను, నేను నా ముసల్ది మియా ఊర్ బేబీ మేమిద్దరమే ఉన్నాం, మేమిద్దరికి పావుసేరు బియ్యం పెట్టుకుంటే సరిపోతుంది, మేము బక్కపలిచిన వాళ్ళం, నా కొడుకు కూతురు అమెరికాలో సెటిల్ అయిపోయారు, నా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల్లోకి రారు, నేను ఏదైనా తప్పు చేస్తే నా కుటుంబ సభ్యులకు ఏదైనా పదవులు ఇచ్చి నేనేమన్నా అన్యాయం అవినీతి చేస్తే రాళ్లతో కొట్టి చంపడాను.